గాశారం అంటే కాంగ్రెస్ వాళ్ళదే పొర్రి. ఇప్పటికే ఇచ్చిన హామీల ముచ్చట్లు ముంగటేసుకొని జనాలు జర గట్టిగానే ఆర్చుకుంటుంటే, ఇదే టైంలో కడమ చిన్న చిన్న రాష్ట్రాలు కూడా పవర్‌లోకొచ్చిన నెల లోపట్నే పథకాలు పక్కాగా అమలు చేస్తుండే వరకల్లా ఈడ హస్తం పాటోళ్ళకు ఇంకింత అరుసుకోవట్టిర్రు ఇట్లా. ఏడాదాయే హామీలేమాయే అనుకుంటా పబ్లిక్కు ప్రతిపక్ష పార్టీలు కూడా హ్యాండ్ పార్టీ బ్యాండ్ బజాయిస్తున్నా కూడా 6 గ్యారంటీల అమలుకు దిక్కు దివానం లేకుండా పోయింది. కాంగ్రెస్ కర్మగాలి బయటి రాష్ట్రాలు ఇచ్చిన హామీ ప్రకారం పక్క పార్టీలు మాట నిలబెట్టుకుంటా పథకాలు అమలు చేస్తుండే వరకలా వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోరనుకుంటా ఇంకింత అనుకోబట్టిన జనాలు. జార్ఖండ్లో అసొంటి ముచ్చట్నే చూయించుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్కు కౌంటర్ వేసిండు గట్టిగా. 2024 డిసెంబర్ 9 నాడు జార్ఖండ్ ముఖ్యమంత్రికి ప్రమాణం చేసిన హేమంత్ సోరెను పవర్లకు వచ్చి నెల కూడా కాకముందే ఇచ్చిన మాట ప్రకారము మాయి సమ్మాన్ పథకం కింద నెలకు రూ. 2,500 ఆడోళ్ళకి ఇస్తారు. 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసి 125 ఏళ్ల చరిత్రన్న పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ సీఎం రేవంత్ మాత్రము పదవిలోకి వచ్చి 13 నెలలు అవుతున్న మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,000 ఇస్తామని చెప్పి ఫస్ట్ హామీకే పంగనామం పెట్టిన రాసుకొచ్చిండు ఎక్స్లా. అయినా ఇంటి అన్నారంటారు కానీ తెలంగాణతో పోల్చుకుంటే జార్ఖండ్ ఆమ్దాని ఎంత ఏం కథ. అసొంటి రాష్ట్రాల్లో కూడా అరే మాట ఇచ్చినాం కదా మందిలో పలసగా కావద్దు కదా అని నెలలోపటినే హామీలు అమలు చేస్తుంటే 100 చరిత్రన్న పార్టీ అని పవర్లకు వచ్చిన కాంగ్రెస్లు మాత్రము ఏడాది అవుతున్నా కానీ పథకాల ముచ్చట్ల పత్తా లేదంటే ఏమనాలే ఊపరి. అగో తోక అంటే ఇగో పులి అనేటోళ్లకు లెక్కే లేదు. నెరీ ఈ వారం దినాల సంది చైనాల మల్లో దిక్కుమాలిన వైరస్ పుట్టిందట. మళ్ళా లాక్డౌన్ పెడతారట కదా, చైనాలో ఆల్రెడీ లాక్డౌన్ నడుస్తుందట కదా అని ఇట్లా ఎవ్వరికి దోషినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ అస్సలు వాస్తవం ఏందంటే, పట్టినోడు పరక అంటే సూసినోడు రవ్వ శాప అన్నట్టున్నది ఈ వైరస్ల ముచ్చట. చైనాలో మళ్ళా ఏదో దిక్కుమాలిన వైరస్ పుట్టింది, ఆడ జనమంతా మళ్ళా దావుఖన్ల పాలైతుండ్రని సోషల్ మీడియాలో మస్తు ప్రచారం అయింది. కానీ వాస్తవం ఏందంటే ఆ దిక్కుమాలిన వైరస్ ఇప్పటిదేం కాదట, పాతదేనట. సర్ది పట్టి పోతుందట గంతే, పానం తీసేటంత పెద్దదైతే కాదట. కుద్దు మన ఇండియా ఆరోగ్య శాఖలే ఈ ముచ్చట చెప్పుకొచ్చిండ్రు. ఎవరు బుగులు పడే అక్కరే లేదు. ఎంతమందికి రోగం వచ్చినా నయం చేసేటంత మందులు మన తానున్నాయి, సౌలతులున్నాయని చెప్పిండ్రు ఆరోగ్య శాఖలు. ఇటు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర సార్ కూడా గదే మాట అనుకొచ్చిండు. వైరస్లని ప్రచారం చేయకుండ్రివా, అందరు బుగులు పడుతుండ్రు, ఇది పాత వైరసే, కొత్తదేం కాదు, సంటి పోరగాళ్ళకు వస్తుంది కానీ జల్దిగానే నయం అవుతుంది, ఇప్పటికైతే ఎవరు బుగులు పడకుండ్రి అని చెప్తుండు. హాలీలు చెప్పుడని కాదు గాని ఎవరు శుభ్రతలు పాటించాలి, షేకాన్లు ఇచ్చుడు బంద్ చేయాలి, మంచిగా దండం పెట్టాలి, ఊకే చేతులు కడుక్కోవాలి అని కూడా చెప్తుండ్రు. కాబట్టి అట్టిగా వణికిపోయి మందిని వణికియకుండ్రి. ఏమంటున్నాం?